హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఆర్ టెక్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ అండ్ అన్గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. ఎక్సెల్లో గ్రూప్ అండ్ అన్గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. గ్రూపింగ్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ డేటాని మనము లింక్స్ ఇచ్చి వాటిని ఒక గ్రూప్గా తయారు చేయడము ప్లస్ వాటిని హైడ్ చేయడము అనేది మనం గ్రూపింగ్. ఒకవేళ అది అవసరం లేదంటే దాన్ని అన్గ్రూప్ చేయొచ్చు. సో ఆ విధంగా మనము ఒక డేటా సెట్తో మనకు కావాల్సిన విధంగా మనము అదేంటంటే ఒక గ్రూపింగ్ వచ్చు. మనకు కావాల్సిన సెల్స్ అన్నింటినీ ఆల్ఫాబెటికల్గా మార్చుకొని ఒక సెట్ ఆఫ్ డేటాను తీసుకొని వాటికి లింక్స్ ఇచ్చి వాటిని హైడ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనము ఒక ఎక్సెల్ని ఓపెన్ చేద్దాము. ఇదిగోండి, ఇక్కడ నేను ఒక శాంపుల్ డేటాను ఎక్సెల్ని నేను ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ ఏంటంటే చూడండి, సెంట్రల్ ఈస్ట్ వెస్ట్, సెంట్రల్ వెస్ట్ ఈస్ట్ సెంట్రల్. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం గ్రూపింగ్ చేయాలనుకున్నాం అనుకోండి, అదేం చేయాలంటే ఫస్ట్ వీటిని ఆల్ఫాబెటికల్గా మార్చుకోవాలి, ఏ టు జెడ్. సో చూడండి, ఇక్కడ ఆల్ఫాబెటికల్గా నేను మార్చేసి ఏమైంది, సెంట్రల్ అంతా ఈస్ట్ వెస్ట్ అంతా వచ్చేసి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్రూపింగ్ ఇవ్వాలి అంటే ఇదిగోండి, ఇదంతా సెలెక్ట్ చేయాలి. మనం సెంట్రల్కి ఇవ్వాలనుకుంటే సెంట్రల్, లేదంటే ఈస్ట్ ఉంది కదా, సో ఈస్ట్కి ఇద్దాం. చూడండి, ఈస్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్లోకి వెళ్ళి చూడండి, ఫార్ములాస్ పక్కన డేటా ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ గ్రూప్, ఓకే, గ్రూప్ చూడండి లింక్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ మైనస్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి 18th, ఇక్కడ చూడండి 18th నుండి దాదాపు 30 వరకు మనకు లింక్ అయింది. సో గ్రూపింగ్ అయింది. చూడండి, ఒక లైన్ వస్తుంది కదా, సో ఇది గ్రూపింగ్ అయింది. సో ఈ డీటెయిల్స్ని మనము వద్దు అంటే హైడ్, ఇది ఇక్కడ ఉండాలి కానీ హైడ్ చేయాలనుకున్నప్పుడు ఇది చూడండి మైనస్ ఉంది కదా, ఈ మైనస్ అనేది క్లిక్ చేస్తే చూడండి అది హైడ్ అయిపోతుంది. బట్ అక్కడ అనేది ఆ ఐటమ్స్ అనేవి అలాగే ఉన్నాయి, గ్రూప్ అనేది అలాగే ఉంది. చూడండి, గ్రూప్ ఈ ప్లస్ మొత్తం చాలు, మన గ్రూప్ అనేది విజిబుల్ అవుతుంది. మనకు వద్దనుకుంటే చాలు, చూడండి మన హైడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము ఒక సెట్ ఆఫ్ డేటాని గ్రూపింగ్ చేసుకొని హైడింగ్ లేదా అన్హైడ్ అంటే ఆ డీటెయిల్స్ అప్పటి వరకు అక్కడ అవసరం లేదు అనుకుంటే మనము దాన్ని హైడ్ చేయొచ్చు. హైడ్ చేసి మళ్ళీ కావాల్సుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, సో ఈ ప్లస్ బటన్ పైన నొక్కితే చాలు, మీకు మళ్ళీ విజిబుల్ అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ ఇవి తీసేయాలనుకోండి, మనకు ఇప్పుడు అవసరం లేదు గ్రూపింగ్, ఇప్పుడు అన్గ్రూప్ చేయాలి. ఎలా చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఇదంతా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సేమ్ డేటా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అన్గ్రూప్. ఓకే ఫ్రెండ్స్, అన్గ్రూప్ నొక్కామనుకోండి, అన్గ్రూప్ చూడండి ఇక్కడ అన్గ్రూప్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏ లింక్ లేదు, ఏ గ్రూపింగ్ లేదు. సో ఈ విధంగా మనము డేటాను గ్రూప్ లేదా అన్గ్రూప్ అనేది చేయొచ్చు. అలాగే సబ్ టోటల్ అనేది ఒకటి ఉంది చూడండి, ఇక్కడ డేటాలోనే ఈ సబ్ టోటల్ పైన నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను. నేను ఆ వీడియో మీరు చూడనట్లయితే ఇక్కడ ఐ బటన్స్లో అలాగే నా డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను. అక్కడ నుండి మీరు ఈ సబ్ టోటల్ వీడియోని చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఈ సబ్ టోటల్ అనేది ఈ గ్రూపింగ్ అన్గ్రూపింగ్ కంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాటిలో సబ్ టోటల్స్లో మళ్ళీ సబ్ టోటల్ ఎలా చేయాలి అనేది మనము ఈ సబ్ టోటల్ అనే ఆప్షన్ ఉపయోగించి చేస్తాము. సో దాన్ని చూసి కూడా మీరు అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏవైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంటను నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ సిఆర్ టెక్ టాక్స్.